చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించి ఆలయంలో నైరుతి దిశలో శ్రీ బండి దుర్గా కిషోర్ కుమార్, శ్రీమతి శ్రీకృష్ణ కుమారి దంపతులచే కలశ స్థాపన ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ బృందం జరిపించడం జరిగింది. అనంతరం అమ్మవారి మూల విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకాలు జరిపించి అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. అనంతరం సహస్ర కుంకుమార్చనలు, నీరాజన మంత్రపుష్పం, ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. సాయంత్రం కుంకుమార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, పురాణ ఇతిహాసముల నుండి స్వస్థులు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, ఉపాధ్యక్షులు ఎస్ఎన్ మూర్తి, పివిజి అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, ఉపకోశాధికారి దుఃఖవరం, జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ, సభ్యులు పిల్ల వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిల్ల శ్రీనివాసరావు, పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, పిల్ల అప్పలరాజు, పిల్ల రమణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.